కలెక్టర్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి స్మూత్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒక పక్క కలెక్టర్ల పనితీరును ప్రశంసిస్తూనే మరోవైపు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96% పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానమని తెలిపారు. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. రిపబ్లిక్ డే తర్వాత జిల్లాల పర్యటనకొస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనవరి 26 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. జిల్లాల పర్యటనకొచ్చి ప్రజల్ని కలుస్తానని చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల్లో రైతు భరోసా, భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 సాయం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ చేయబోతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే కొంతమంది ఇంకా ఆఫీసుల్లో కూర్చొనే పని చేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలని తెలిపారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్ కు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపండని చెప్పారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని కలెక్టర్లకు చెప్పారు. ఈ నెల 11 నుంచి 15లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేషన్ వర్క్ పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టర్లు అర్హుల జాబితాను ఇన్ఛార్జ్ మినిస్టర్కు అందించాలని సీఎం చెప్పారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలన్నారు.